చందుర్తి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. గ్రామీణ క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహించాలని చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ అజీం పేర్కొన్నారు. మండలంలో 3 రోజులుగా నిర్వహించిన చందుర్తి ప్రీమియర్ లీగ్ సీజన్ 3 క్రికెట్ టోర్నమెంటు ముగింపు కార్యక్రమం సందర్భంగా పలువురు క్రీడాకారులకు గెలుపొందిన జట్లకు బహుమతులను అందజేశారు. యువకులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ప్రతి ఒక్కరూ క్రీడలో పాల్గొనాలని, శారీరక మానసిక దృఢత్వానికి క్రీడలు దోహదపడతాయని పేర్కొన్నారు. క్రీడా స్టేడియాలు నిర్మించడంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం బహుమతులకు సహకరించిన మర్రి రమేష్, నిర్వాహకులు గుగ్గిల సాగర్లను శాలువాతో ఘనంగా సత్కరించారు. గత 3 రోజులుగా నిర్వహిస్తున్న CPL 3 సీజన్ 3ని 3 రోజులుగా ఇక్కడ చందుర్తి హై స్కూల్ ఆవరణలో గుగ్గిళ్ళ ప్రముఖ RMP వైద్యులు గుగ్గిళ్ళ సాగర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. మరి చాలా సంతోషం. మరి ఒక క్రీడల్లో చాలా మంచిగా జట్లు పాల్గొని ఉత్సాహంగా పాల్గొని ఈరోజు ఫైనల్కు చేరుకున్న సాయి జట్టు అలాగే అభి జట్లు ఫైనల్లో తలపడ్డాయి. మరి ఫైనల్లో సాయి జట్టు ప్రథమ స్థానం నిలవగా అభి జట్టు 2వ స్థానం నిలిచింది. మరి ప్రథమ ద్వితీయ స్థానంలో గెలుపొందిన క్రీడాకారులకు జట్లకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ మరి ఇంత మంచి చక్కటి CPL 3 సీజన్ 3ని నిర్వహించిన నిర్వాహకులకు మరియు క్రీడాకారులకు మరి దీనికి సహకారం అందించిన దాతలకు ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఇదే స్పోర్ట్స్ స్పీడ్తో మరి యువకులు రాబో రోజుల్లో కూడా మరి ఎలాంటి సమయాన్ని వృధా చేయకుండా చదువుతో పాటు క్రీడలో రాణించాలి. మరి ఈ చందుర్తి మండల కేంద్రంలో సుమారు ఒక 500 మంది 1000 మంది యువకులు ఉంటారు. మరి ఆ యువకుల గిట్ట మంచి క్రీడా మైదానం ఉంటే చాలా బాగుంటుందని మొన్ననే కూడా తెలియజేరింది. మరి ఖచ్చితంగా ప్రభుత్వానికి ఈ సందర్భంగా తెలియజేస్తే ఖచ్చితంగా గతంలో ఒక 5 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. మరి క్రీడా మైదానం కోసము, మినీ స్టేడియం కోసము. మరి అప్పటి నుండి ఇప్పటివరకు ఎలాంటి ఊసు లేదు. మరి భవిష్యత్తులో ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితంగా చొరవ తీసుకొని మినీ స్టేడియం గిట్ట ఏర్పాటు చేసినైతే మా యువకులకు ఆ స్టేడియం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు ఎవరు ఈ స్టేడియం గురించి కానీ మైదానం గురించి పట్టించుకోకపోతే మరి మండలంలో సుమారు ఒక 4,000 మంది వరకు మండలం మొత్తం వ్యాప్తంగా క్రీడాకారులు యువకులు ఉంటారు. మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి మా యొక్క హక్కులను మేము సాధించుకునే విధంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎంత మంచి చక్కటి క్రీడలు నిర్వహించిన తమ్ముడు గుగ్గిల సాగర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.